తెలంగాణ ఎంసెట్ 2025 ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఆల్రెడీ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు. ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కూడా మీరు కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది వెబ్సైట్లో ఆల్రెడీ మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. క్లారిటీగా డేట్ అండ్ టైం కూడా మీకు చూపిస్తాను అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. బిఫోర్ దట్, ఏ షిఫ్ట్లో స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ రాశారు, మీ పేపర్ ఎలా ఉందనేది కామెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఏ పేపర్ టఫ్గా ఉంది, ఏ పేపర్ ఈజీగా ఉంది, ఎవరికి మార్క్స్ యాడ్ అవుతాయి, ఎవరికి మార్క్స్ లెస్ అవుతాయి, ప్లస్ ఆర్ మైనస్ అవుతాయి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. బిఫోర్ దట్, వన్ మోర్ క్లారిఫికేషన్. ఎంసెట్ 2025 సంబంధించి మెంటర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు, ఫస్ట్ డే అడ్మిషన్ వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 2000 రూపీస్. మీరు పేమెంట్ ఐడి అలాగే యూపీఐ ఐడి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మన ఛానల్ ఓపెన్ చేసి పోస్ట్ పైన క్లిక్ చేస్తే మన మెంటర్షిప్లో టాప్ కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ సంబంధించి మీకు స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. టాప్ కాలేజెస్ ఏదైనా సరే కంప్లీట్గా మీకు కరెక్ట్ గైడెన్స్ వస్తేనే మీకు సీట్ వస్తుంది. అలాంటి సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క రివ్యూస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి క్లారిటీగా చూడండి. కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు స్క్రీన్ పైన కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫైనల్గా రెస్పాన్స్ షీటు కీ పేపర్ రిలీజ్ చేసే డేట్ అండ్ టైం మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి 5th మే 5 PM నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అది కూడా 2 days మాత్రమే టైం ఉంటుంది, 7th మే 5 PM వరకు. అండ్ ఇక్కడ మీకు కీలో రెస్పాన్స్ షీట్ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత కీ పేపర్ వెరిఫై చేసినప్పుడు కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు 7th 5 PM వరకు కీ అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. సో మరి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసొచ్చారో ఆ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్గా మీకు 160 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఇండివిజువల్గా మీ యొక్క క్వశ్చన్ పేపర్, మీరు ఏ ఆన్సర్ రాశారనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఆల్రెడీ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇందులోనే టుమారో 5 PMకి మళ్ళీ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎనేబుల్ చేస్తారు. దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ఒకసారి ఇది బైపీసీ స్టూడెంట్స్ సంబంధించిన రెస్పాన్స్ షీట్. మీకు కూడా ఇలానే మీ యొక్క రెస్పాన్స్ షీట్ 160 క్వశ్చన్స్కి మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారని డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్, మీరు ఏ ఆప్షన్ చూజ్ చేశారనేది డిస్ప్లే వస్తుంది. మీకు గుర్తున్నా లేకపోయినా ఇందులో ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వస్తుంది. అలాగే ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇలా రైట్ టిక్ మార్క్ ఉంటుంది చూడండి. ఈ రైట్ టిక్ మార్కు మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీకు చూజ్ అన్ ఆప్షన్ అండ్ కరెక్ట్ రైట్ టిక్ మార్క్ ఉన్నవి రెండు సేమ్ అయితే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి మీకు 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి కూడా వెరిఫై చేసేసుకోవచ్చు. టుమారో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.